శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ముండకోపనిషత్తు అద్భుతమైన ఉపనిషత్తు. ఇది మనకి పర అపర విద్యలు రెండింటిని గురించి చక్కగా సాకల్యంగా వివరించింది. ఒక దశలో మీ ఇష్టం, మీరు ఏ విద్య, ఏ పర అపర దేనిని అనుసరించినా మీకు ఏ ఫలితాలు సిద్ధించాలో అవి సిద్ధిస్తాయి అని కూడా చెప్పింది. తర్వాత పరాపర విద్యల భేదాన్ని గురించి చెప్పి ఈ రెండింటిలో పోల్చి చూసినట్లయితే మీకు శాశ్వత ప్రయోజనం కావాలి అంటే పరవిద్య వలననే మీకు అది వనగూడుతుంది అని చెప్పింది. ఈ విషయం ఎక్కడ చెప్పింది? ఈ మొదటి ఖండంలోనే. అంటే ముండకోపనిషత్తులో 3 ముండకాలుంటే ఒక్కొక్క ముండకంలో 2 ఖండాలుంటే మొదటి ముండకం మొదటి ఖండంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పారు అక్కడ, ఎలా చెప్పారు అంటే, ఇది అధరోణ వేదానికి సంబంధించినటువంటి మంత్ర ఉపనిషత్తు అని చెప్పారు. ఈ మొట్టమొదటి ఖండంలో మొదటి ముండకం మొదటి ఖండంలో 9 మంత్రాలు ఉన్నాయి. ఈ 9 మంత్రాల్లో కూడా మొదటి 2 మంత్రాలు ఏం చేస్తున్నాయి అంటే హిరణ్య గర్భుణ్ణి మొదలుపెట్టి కొంతగా గురు పరంపరను గురించి చెప్పింది. అంటే మొదటి గురువు హిరణ్య గర్భుడు అని చెప్పింది. తర్వాత ఆ 2 మంత్రాల్లో గురు పరంపర చెప్పారు. తర్వాత 3వ మంత్రం ఏం చెప్పింది? శౌనకుడు ఆ అంగిరసుడి దగ్గరికి యథావిధిగా వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ఏ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఇదంతా తెలుస్తుంది అనే ప్రశ్న ఆయన అడిగాడని చెప్పింది 3వ మంత్రం. ఇంకా 4వ మంత్రం ఏం చెప్పింది? అంగిరసుడు ఏం చెప్పాడంటే, పర అపర 2 విద్యలు ఉన్నాయ్యా, ఈ 2 విద్యలన్నీ తెలుసుకోవాల్సిందే అని బ్రహ్మవేత్తలు చెప్తూ ఉంటారు అని అంగిరసుడు చెప్పాడు అని 4వ మంత్రం చెప్పింది. 5వ మంత్రం ఏం చెప్పింది? షడంగాలతో కూడిన చతుర్వేదాలు కూడా ఇవి అపర విద్యలే అని చెప్పి ఆ పైన అక్షర బ్రహ్మని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహితమైన లోకం సంభవిస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత 6వ మంత్రం. ఈ 6వ మంత్రం ఏం చెప్పింది అంటే, ఈ అక్షర పరబ్రహ్మకి సహాయం ఏదీ లేదు అనుకుంటున్నారు మీరు, అది నిస్సహాయమైంది అనుకుంటున్నారు. అది అయినా సరే సృష్టించడంలో నిస్సహాయమైనది సృష్టిస్తుంది, సహాయం ఉన్నది సృష్టించింది అంటే అది ఆ సహాయం మేరకే పరిమితమై ఉంటుంది అని చెప్తూ పరబ్రహ్మ ఈ జగత్తునంతటిని సృష్టించింది. ఎలా సృష్టించింది అని 3 దృష్టాంతాలు ఇచ్చి చెప్పింది 6వ మంత్రం. తర్వాత 7వ మంత్రం కూడా అదే చెప్పింది. 8వ మంత్రంలో పుడుతున్నటువంటి ఈ చరాచరములన్నీ ఒక్క పర్యాయం పుట్టవు, అవి క్రమ పద్ధతిలో వికాస రూపంగా వస్తూ ఉంటాయి అని చెప్పింది. తర్వాత 9వ మంత్రంలో 6వ మంత్రం మొదట సంగ్రహంగా చెప్పిన అపర విద్యని ఉపసంహరించింది. ఈ విధంగా మొదటి ముండకంలో మొదటి ఖండం మనకి పరాపర విద్యల గురించి పరిచయం చేసి, మరి ఈ జగత్తంతా అక్షర పరబ్రహ్మ నుంచే
వచ్చింది అని చెప్పింది. ఆ మంత్రాలు ఎలా ఉన్నాయి అంటే బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త సబ్రహ్మ విద్యాం సర్వవిద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ అధర్వణేయాం ప్రవదేత బ్రహ్మ అధర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజో అంగిరసే తరావరాం శౌనకోహ వై మహాశాలో అంగిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మయ బ్రహ్మ యద్బ్రహ్మవిదో వదంతి పరా చైవ అపరా చ తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో ధర్వవేదः శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అధపరా యయా తదక్షరమధిగమ్యతే యత్ తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః యథోర్ననాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయः సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనస్సత్యం లోకాః కర్మ సుఖామృతం యః సర్వజ్ఞః సర్వవితు యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నంచ జాయతే. ఇప్పుడు మొదటి ముండకంలో రెండవ ఖండంలో మొదటి మంత్రవర్ణం తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరద నియతం సత్యకామాః యేషవః పంథాః సుహృతస్య లోకే. ఈ ద్వితీయ ఖండంలో మనకి 13 మంత్రాలు ఉన్నాయి. ఈ 13 మంత్రాల్లో కూడా మనకి ఇప్పుడు పరాపర విద్యల యొక్క ఫలాలైనటువంటి సంసారం మోక్షం వీటి యొక్క ఈ వివరాల్ని ఈ ద్వితీయ ఖండంలో ఉన్న 13 మంత్రాలు మనకి చెప్తాయి. ఏం చెప్తాయి? అపర విద్య యొక్క ఫలం సంసారం, పర విద్య యొక్క ఫలం మోక్షం. అపర విద్య యొక్క ఫలం సంసారము అంటే అపర విద్యని ఆచరించిన వాళ్ళు ఈ మనుష్యలోకంలో పుట్టిన వాళ్ళ ప్రత్యేకత ఆ విద్య, ఆ అభ్యాసం, ఆ సాధనం, తర్వాత ఆ బ్రహ్మనిష్ట ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, ప్రత్యేకంగా కనపడుతూనే ఉంటాయి. ఇవి ఏమీ లేని కేవలం తమోగుణం రజోగుణాధిక్యత కలిగినటువంటి సామాన్య జనం మలే ఉండరు. అది ఆ విశేషం ఉంది అక్కడ. ఇప్పుడు అపర విద్యా విషయంలో సంసారంలో కర్మానుష్ఠానం ముఖ్యం. కాబట్టి ఈ ఖండంలో మొత్తం 13 మంత్రాల్లో మొదటి 6 మంత్రాలు కూడా కర్మకాండని దాని యొక్క వైశిష్ట్యాన్ని, విధానాన్ని వివరిస్తాయి. మొదటి 6 మంత్రాలు కర్మకాండ యొక్క విశేషాల్ని ముచ్చటిస్తాయి. ఎందుకని అంటే అపరా విద్యలో కర్మకాండమే ప్రధానం, కర్మానుష్ఠానమే ముఖ్యం. అందులో మొదటి మంత్రం ఏమన్నది?
తాన్యాచరథ, ఆ వేద విహితములైన కర్మల్ని మీరు ఏమాత్రం విడిచిపెట్టకుండా శ్రద్ధగా ఆచరించండి అని మొదటి మంత్రం చెప్పింది. తర్వాత రెండో మంత్రం ఏం చెప్పింది? సకల కర్మల్లో కూడా అగ్నిహోత్రం ముఖ్యమయ్యా, అగ్ని చక్కగా ప్రజ్వరిల్లితేనే ఆ అగ్నిలో ఆహుతుల్ని విడవండి అని చెప్తోంది. తర్వాత మూడో మంత్రం ఏం చెప్పింది? అగ్నిహోత్రికి విధాయకములైనటువంటి, అంటే అగ్నిహోత్రి ఆచరించవలసిన దర్శపూర్ణమాసాలు, అతిథి పూజ, ఈ మున్నగు వాటిని విడిచిపెట్టకుండా ముఖ్యంగా శ్రద్ధగా ఆచరించాలి అని చెప్పింది. లేకపోతే ఏమవుతుంది? ఆ అగ్నిహోత్రం కేవలం నిష్ప్రయోజనం అయిపోతుంది. కేవలం నిష్ప్రయోజనం అవటమే కాదు, ఒక్కొక్కసారి దుష్ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది అని మూడవ మంత్రంలో చెప్పారు. అంటే వేదవిహితమైన కర్మలను ఆచరించండి, అగ్నిహోత్రాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, అగ్ని దర్శపూర్ణమాసాలు, అతిథి పూజ మున్నవి చేయండి, అగ్నిహోత్రాన్ని చక్కగా నిర్వహించుకోండి. లేకపోతే మీకు దానివల్ల చక్కగా మీరు దాన్ని విధిపరంగా చేయకపోతే కొంత చెడు కూడా ఉంటుంది అని హెచ్చరించింది. అలాగే నాలుగవ మంత్రం ఏం చెప్పింది? మూడో మంత్రం అగ్ని యొక్క ప్రాముఖ్యతని చెప్తే, నాలుగో మంత్రం అగ్నిహోత్రానికి ఉన్నటువంటి 7 జిహ్వల్ని వర్ణించింది. అలాగే ఐదో మంత్రం ఏం చేసింది? నువ్వు గనక యథావిధిగా ఆ అగ్నిహోత్రంలో ఆహుతుల్ని నువ్వు వ్రేల్చినట్లయితే అది సూర్యుని యొక్క కిరణ రూపాలు ధరించి యజమానుడిని ఇంద్రలోకానికి తీసుకొని పోతుంది ఆ ఆహుతులు అని చెప్పింది ఐదో మంత్రం. ఆరో మంత్రం ఏం చెప్పింది అంటే, ఇది మీకు చాలా సుకృతమయ్యా, ఇది స్వర్గలోకం, రండి రండి అని మీకు ప్రియాల్ని పలుకుతూ అవి ఆ విధంగా మీరు చేసినటువంటి ఆ అగ్నిలో వచ్చినటువంటి హుతములు అవి మిమ్మల్ని ఆధారంగా స్వర్గలోకానికి తీసుకుని వెళ్తాయి అని చక్కగా ఆశని కల్పించేటట్లుగా చెప్పింది. ఈ విధంగా 6 మంత్రాలు కర్మకలాపాలను గురించి, అవి నిర్వహించవలసిన విధానాన్ని గురించి, అగ్నిహోత్ర ప్రాముఖ్యాన్ని గురించి, ఆ తర్వాత దానివలన వచ్చేటటువంటి పరమ ప్రయోజనాన్ని గురించి చెప్పినాయి. ఇప్పుడు 6 మంత్రాల్లో మొట్టమొదటి మంత్రవర్ణం ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు ఇదే విషయంలో శంకర భగవత్పాదులు ఈ ప్రథమ ముండకం 2వ ఖండానికి ముందు ఒక చక్కటి సంబంధ భాష్యాన్ని చెప్తున్నారు. సంబంధ భాష్యం అంటే మధ్యలో వచ్చే సంబంధ భాష్యం అవతారిక ఎలా ఉంటుంది? అయిపోయిన విషయాన్ని పరామర్శించటం, రాబోయే విషయం ఇదిగో ఇలా చెప్తారు అని చెప్పటం అని ఒక క్రమ పద్ధతిలో ఆయన చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు? మొదటి ఖండంలో పరా అపరా విద్యలను గురించి చెప్పారు. అసలు అవెందుకు వచ్చాయి అంటే, ఆ శౌనిక మహర్షి అడిగిన ప్రశ్నలకి అంగ్రేసుడు ఏం చెప్పాడు? 2 విద్యలు ఉన్నాయ్యా, పరాచ అపరాచ. మొత్తం మీకు ముండక ఉపనిషత్ అంతా కూడా పరాపర విద్యల గురించే చెప్తుంది. మరి పరాపర విద్యల కంటే మన వంటి సాధకులకి కోరుకోవలసింది, తెలుసుకోవలసింది, మరి అధ్యయనం చేయవలసింది, నిరంతరం మననం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయవలసిన విషయాలు ఇంతకంటే ఇంకా ఏముంటాయి? ఇవే పరమ ఉత్కృష్టమైన, పరమ ఆచరణీయమైనటువంటి విషయాలు. నిరంతరం వీటిని గురించే మనం భావన చేస్తూ ఉండాలి తప్ప మరొక విషయంలోకి వెడితే మళ్ళీ వచ్చి లోకంలో పడిపోతూ ఉంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు భగవత్పాదులు ఏం చెప్తున్నారు? సాంగాహ వేదాహ అపరా విద్యా ఉక్త. సాంగములైన వేదములు, శిక్ష, జ్యోతిషం, ఈ మొదలైన 6 అంగాలతో కూడిన 4 వేదాలు కూడా అపర విద్య ఇది ఉక్త. ఇదంతా అపర విద్య అని చెప్పాము. ఎక్కడ చెప్పారండి? ఎక్కడ చెప్పారంటే అవేంటి? ఋగ్వేదో యజుర్వేదోధ ఇత్యాదిన, అంటే ఇంతకు పూర్వం జరిగినటువంటి అసలు మొట్టమొదటి విషయం ప్రారంభమే అలా ప్రారంభించారు. ఇవి అపర విద్యలు అని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారంటే చెప్తున్నారు, 2వ అంశం చెప్తున్నారు.
స్వామివారు యత్తదృశ్యం ఇత్యాదిన నామ రూపం అన్నంచ జాయతే ఇత్యంతేన గ్రంథేన యత్తదృశ్యం దగ్గర నుంచి అంటే 6వ మంత్రవర్ణం దగ్గర నుంచి 9వ మంత్రవర్ణం వరకు అంతేన గ్రంథేన ఉక్త లక్షణం అక్షరం యయా విద్యయా అధిగమ్యతే ఇది పరా విద్య సవిశేషణ ఉక్త. యత్తదృశ్యం అనే శ్లోకం మంత్రం దగ్గర నుంచి నామరూపం అన్నంచ జాయతే అనే మంత్రం వరకు అక్కడ అక్షర బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్పి ఆ విద్య చేత పరా విద్య అధిగమ్యతే. పరబ్రహ్మ పరమాత్మతత్వం అధిగమ్యతే తెలుసుకొనబడుతుంది. అదే పరావిద్య సవిశేషణ ముక్త. విశేషణాలతో సహా అక్షర బ్రహ్మని విశేషణాల ద్వారా వర్ణించి కూడా చెప్పారు. మొట్టమొదటేమో అపరావిద్య చెప్పారు, తర్వాత పరావిద్య చెప్పారు. చెప్పిన తర్వాత అతః పరం, ఆ తర్వాత ఏం చేశారు అంటే అనయోహో విద్యయోహో, ఈ పరాపర విద్యలు రెండింటికి విషయం వివేక్తవ్యం. దాంట్లో ఏం విషయం ఏమిటి, ఈ దీంట్లో ఉన్న విషయం ఏమిటి, ఇది వక్తవ్యం చెప్పవలసి ఉన్నది. ఏమిటవి? సంసార మోక్షం. అపరా విద్యలో సంసారం అయితే సంసారం అని దీన్ని తేలిగ్గా తీసివేయటం కాదు. సంసారంలో కూడా బ్రహ్మీభూత స్థితిలోనే ఉంటాడు సాధకుడు, అయినా సంసారంలో ఉంటాడు. తర్వాత పరావిద్య యొక్క ఫలితం ఒకే ఒక్కటి, ఈ సంసారాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందమని చెప్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఇహ పర అపరావిద్యేమో సంసారంలో ఉపాధిలో పడి ఉన్నప్పుడు ఎంత ఉత్తమంగా ఉండాలో అది నిరూపించింది. పరావిద్య దీంట్లో నుంచి ఎలా బయటపడాలో అది నిరూపిస్తుంది. ఇది ఉత్తర గ్రంథ ఆరభ్యతే అని చెప్పి ఇప్పుడేమంటున్నారు, తత్ర అపర విద్యా విషయ కర్త్రాది సాధన క్రియా ఫలభేద రూప సంసార. ఇంతకుముందు మొదటి పారాగ్రాఫ్లో ఋగ్వేదం దగ్గర నుంచి అన్నీ అపరావిద్య అని చెప్పి యత్తదృశ్యం అనే మంత్రవర్ణం దగ్గర నుంచి అక్షర పరబ్రహ్మని వర్ణించి సృష్టి పద్ధతిని చెప్పింది అని చెప్పి ఇప్పుడు వాటి యొక్క విషయం వివేక్తవ్యం సంసార మోక్షం. అపర విద్య యొక్క విషయం సంసారం, పరవిద్య యొక్క విషయం మోక్షము అనేది నిరూపించాలి. అందుకని ఏం చెప్తున్నారట, ఇక్కడ అపర విద్యను గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నారు స్వామివారు. ఇవి అసలు గురూపదేశం అంటే ఇది, స్వామివారి ఉపదేశం అంటే ఇది, స్వామివారి యొక్క తత్వం అంటే ఇది. ఆయన ఎందుకు ఈ అవతారం గ్రహించి వచ్చింది, లోకంలో సాధకులకి ఏం అందించాలి, వాళ్ళకి ఏం బోధించాలి అనే ఉద్దేశంతో వచ్చిన ఇది అద్భుతమైన ఇది ఎలాంటిది అంటే అక్షర లక్ష ఖరీదు చేసేటటువంటి మాటలు ఇవి. ఏమంటున్నారు, తత్ర అపర విద్యా విషయ, అపర విద్యకు విషయమైనది ఏదైతే ఉన్నదో ఏదది సంసారం. ఆ సంసారం కర్త్రాది సాధన క్రియా ఫల భేద రూప సంసార. కర్త ఆది మొదలైనటువంటి సాధనాలలో పైగా క్రియలలో వాటి యొక్క ఫలితాలలో భేద రూప, భేదాన్ని కలిగించేది, భేదం కలది, భేదాన్ని చూపించేది. అపర విద్యకి విషయాలు ఏమిటి? సంసారం, మొదలు తుది లేనటువంటి సంసారం. అది ఎట్లాగా? కర్త, కరణం మొదలైన కారకాలు, క్రియలు, వాటి ఫలాలు, ఆ వాటిల్లో ఉండే వైవిధ్యమే దాని రూపం. అపర విద్య స్వరూపం ఏమిటి? కర్త, కారకం, తర్వాత సాధనాలు, క్రియలు, వాటి ఫలితాలు, వాటిల్లో ఉండే భేదాలు. ఇదే అపర విద్య అంటే. ఈ సంసారం దుఃఖమే స్వరూపంగా కలది. అలా అవటం చేత
మానవులు ప్రతి ఒక్కరూ దీన్ని నిశ్శేషంగా వదిలించుకోవాల్సిందే. సంసార అనాది అనంత దుఃఖస్వరూపత్వాత్ హాతవ్య ప్రత్యేకం శరీరిభి సామస్యేన నిశ్శేషంగా వదిలించుకోవాలి ఈ సంసారాన్ని. ఈ ఉపదేశం ఎవరు చెప్తారు? ఒక్క భగవత్పాదులు ఏం చెప్తున్నారు? మీరు ఈ సంసారాన్ని నిశ్శేషంగా వదిలించుకోండి. ఎందుకని అంటే సంసారాన్ని వర్ణించాడు ఆయన. ఇంతకుముందు కఠోపనిషత్తులో సంసార వృక్షం, ఆ లోకం ఎలా ఉంటుందో, మనుష్య లోకం ఎలా ఉందో అద్భుతంగా వర్ణించి చెప్పారు. తర్వాత ప్రశ్నోపనిషత్తులో ధీరుడైన వాడు పరమాత్మని మనసులో పెట్టుకుని సాధన చేసి నిధిధ్యాసలో కూర్చున్న మనిషి ఎలా ఉంటాడో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో అద్భుతంగా అక్కడ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా సంసారం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎలా ఉంటుందో చెప్పి నువ్వు దీన్ని పూర్తిగా వదిలించుకో, లేకపోతే ఇందులోనే పడి ఉంటావు. ఇంకా ఇంతకంటే ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? సూటిగా ఏమంటున్నారు? తత్ర అపర విద్యా విషయ కర్త్రాది సాధన క్రియాఫలభేద రూప సంసార అనాది. ఇది ఎప్పటి నుంచి మొదలైందండి? లేదు. అనాది, ఆది అంటూ లేదు. అనంత, ఇది అనంతంగా ఇలా ఉంటూనే ఉంటుంది. ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు. నువ్వు ఇందులోనే ఉంటావా? ఓ పని చేయి, ఎక్కడ మొదలైందో తెలియదు, నువ్వు ఇందులో ఉన్నావు. ఎక్కడ అంతమైందో నీకు తెలుస్తుంది. నువ్వు నీకు నువ్వే ఒక అంతం పలుకుని ఇందులో చెడిపో. అప్పుడు అనంతం, అప్పుడు అంతపూర్వకం అవుతుంది అది. లేకపోతే అనంతంగా ఇట్లాగే ఉంటుంది. అనాది అనంతం అంటే అర్థం ఏమిటి? నువ్వు మళ్ళీ ఇలా పుడుతూనే ఉంటావు. నువ్వు పుడతావు అంటే నువ్వనే కాదు, దానికి పరిమితమైన అర్థం తీసుకోకూడదు. ఎప్పుడు ఈ జన్మ పరంపరలు ఇలా జరుగుతూనే ఉంటాయి అని అర్థం. అనంత, పైగా దీని స్వరూపం ఏమిటి? దుఃఖస్వరూపత్వాత్. అంతా దుఃఖమే. సుఖం ఏదో ఉన్నా ఇది ఆ దుఃఖం వెళ్ళి ఆ సుఖాన్ని మింగేస్తే చివరికి దుఃఖమే మిగులుతుంది. ఆ ఆలోచనాపరుడైన వాడికి ఆ సుఖంలో లెక్క కాదు. ఆ దుఃఖమే చాలా బాధాకరమైనటువంటి విషయం. అనంత దుఃఖస్వరూపత్వాత్ హాతవ్య, దీనిని నిశ్శేషంగా వదిలించుకోవాలి. ప్రత్యేకం, ఎవరి చేత? శరీరిభి, అంటే మానవులేగా ఈ ఉపాధిని స్వీకరించిన మనమే ఈ సంసారాన్ని వదిలించుకోవాలి. ఇది ఎలాంటిది అంటే ఈ సంసారం యొక్క బంధం చాలా గట్టిది. ఇది నదీ స్రోతోవతు అవ్యవచ్ఛేద రూప సంబంధ. వ్యవచ్ఛేదం లేదు దీనికి. అడ్డు మధ్యలో విశ్రాంతిలో ఆగటాలు లేవు. నిరంతరాయంగా ఈ సంబంధం ఈ విధంగా ఈ బంధం గట్టిగా సాగుతూనే ఉంటుంది. ఎలాగా? నదీ స్రోతోవతు, నది ప్రవాహం ఎక్కడైనా ఆగుతుందా? అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ సంసారం అనే నది కూడా ఇలా సాగిపోతూనే ఉంటుంది. దీని బంధం చాలా గట్టిది. ఇది నిన్ను అంత తొందరగా వదిలిపెట్టదు. నువ్వు ప్రత్యేకించి కృషి చేస్తేనే నిన్ను వదిలిపెడుతుంది. ఆ కృషి చేస్తే నేనేం చేయలేదు, నిన్ను పట్టుకోలేదు. అదేం చెప్తున్నారు? సంసార అని. ఇది అద్భుతమైనటువంటి ఉపదేశం. ఈ వాక్యాలు ఎన్నిసార్లు చదువుకున్నా మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే సంసారం యొక్క అసలు స్వరూపం మనకి ఇక్కడ తెలుపుడు చేస్తున్నారు. సంసార అనాది అనంత దుఃఖస్వరూపత్వాత్ హాతవ్య ప్రత్యేకం. పనిగట్టుకుని చెయ్యి, నువ్వు దాని అంతా అది పోతుందంటే కుదరదు. నువ్వు స్పెషల్ ఎఫర్ట్ చూపించాలి. శరీరిభి సామస్యేన, అంటే నిశ్శేషంగా వదిలించుకోవాలి. ఎందుకని? నదీ స్రోతోవతు అవ్యవచ్ఛేద రూప సంబంధ. ఇది సంసారం. తదుపశమ లక్షణో మోక్ష. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా ఆ సంసారం ఉపశమిస్తే అదే మోక్షం. ఉపశమించకపోతే బంధం, అందులో అనాది అనంతం, కర్త్రాది సాధన క్రియా ఫలభేద రూపం, దుఃఖ స్వరూపం, అవ్యవచ్ఛేద రూప సంబంధం. ఇది సంసారం. అటువంటి దాని నుంచి నువ్వు ఉపశమం పొందాలి. అదే మోక్షము. పరవిద్యా విషయ, అది పరవిద్యకి విషయం. మోక్షమే పరవిద్యా విషయం.
అపర విద్యకు విషయం సంసారం, పరవిద్యకు విషయం మోక్షం. పరవిద్యా విషయ అనాది అనంత అజర అమర అమృత అభయ శుద్ధ ప్రసన్న స్వాత్మ ప్రతిష్ఠా లక్షణ పరమానంద అద్వయ మోక్ష. ఇది మోక్షం అంటే ఏమిటి? ఎంత చక్కటి నిర్వచనం చెప్తున్నారు స్వామివారు. ఇది నోరారా నోటబట్టి ఈ మాటలు చదువుకోవడానికి ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి మనం చదువుకుంటుంటే మనమే వింటూ ఉంటాం, మన మాటలు మనం వింటాంగా. ఎవరో వింటారు, లేదు అది మనకి సంబంధం లేదు అంటే దాని మీద శ్రద్ధ లేదు, చెప్పటం వరకే మన పని. విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేదు. లోకం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది. అలాగా అని చెప్పి చెప్పడం ఆగదు, చెప్పడం జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి ఒక వ్యక్తితో చెప్పబడటమే కాదు, చెప్పగలిగినటువంటి ఆ తహతహ జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఇది అందులో ఉన్నటువంటి విశేషం. ఏమిటది మోక్షం? అది పరవిద్యా విషయ. నీకు అపర విద్యా విషయం కాదు మోక్షం. పరవిద్యలోకి వెడితేనే నీకు మోక్షం. అపర విద్యలో ఉన్నంతకాలం మోక్షం కాదు. దాని గురించి ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తర్వాత అనాది అనంత. ఇంతకుముందు సంసారం అనాది అనంతము అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే తదుపశమ లక్షణ మోక్ష పరవిద్యా విషయ అనాది అనంత. ఇవన్నీ ఎటువంటి మోక్షం? అనాది అనంతం. మోక్షానికి ఆది లేదు, అంతము లేదు, అసలు అదే ఉంది. ఈ సంసారం లేదు, ఇది తర్వాత నిరూపిస్తారు. కానీ సంసారం కూడా అనాది అనంతం అనే అనిపిస్తుంది నీకు. ఈ మాట చెప్పుకోవటానికి మనకు ధైర్యం ఉండాలి. ఇందాకేమో సంసారం అనాది అనంతం అన్నారు, ఇప్పుడు మోక్షము అనాది అనంతం అన్నారు. రెండు అనాదులు అనంతాలేనా? కాదు కాదు కాదు. ఒక మోక్షమే అనాది అనంతం, సంసారం ఆభాస, అసలు అది లేదు. లేని దానికి అనాది ఏమిటి, అంతమేమిటి, అనంతం ఏమిటి? అది కాదు. అది ఆ మాట చెప్పుకోవటానికి ధైర్యం ఉండాలి. అది కూడా ఎలాగా? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఆ ప్రశ్న అద్భుతం అని చెప్పుకున్నాం. ఇలాగా ఈ సంసారం అనాది అనంతం అని చెప్పబడినా దాని యథార్థ స్వరూపం ఇది అని చెప్పే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఆత్మ తత్వం తెలిస్తే ఈ విషయం తేలిక చెప్పగలవు. అది దానికి అర్థం. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం. ఆ బలంతో చెప్పే వ్యక్తి ఇలాంటి విషయాలు చెప్పగలుగుతాడు. లేకపోతే అవునా కాదా, ఇది నిజమా అది నిజమా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అది కాదు. అనాది అనంత అజర అమర. అజర జర లేదు, అమర మరణం లేదు, అమృత మృతి లేదు, అభయ భయం లేదు, శుద్ధ ఏ విధమైన కల్తీ లాంటివి లేవు, ప్రసన్న నిత్యము ప్రసన్న స్వరూపంతో అంటే చాలా ఆదరించే స్వభావంతో చిరునవ్వు శ్రీరామచంద్రుడు ప్రసన్న ముఖ బింబం గలవాడు. అదే ఆ ప్రసన్న లక్షణం. అది ఎప్పుడు ఆయన ఉంటాడు. అది చూపించటమే ఈ ప్రసన్న అనే వేద ధర్మాన్ని చూపించడమే శ్రీరాముని యొక్క అవతార లక్షణం. ప్రసన్న స్వాత్మ ప్రతిష్ఠా లక్షణ. అది ఎక్కడ? ఇదే కస్మిన్ను భగవో విజ్ఞాతే స్వాత్మ ప్రతిష్ఠ. నీ ఆలోచనలు, నీ భావాలు మొత్తం నువ్వంతా నీ ఆత్మలోనే ఉండు. ఇదేమిటంటే చాలా విచిత్రంగా ఉంది. మీరు అలా చెప్తున్నారు. నా ఆత్మలో నేనుండగా మీరుంటారా, ఇంకొకళ్ళు ఉంటారా? అది కాదు దాని అర్థం. స్వాత్మ ప్రతిష్ఠ అంటే అన్నీ విడిచిపెట్టి బహిరంగములైన వాటిని, అంతరంగంలోనే నాది నాది అనుకునే వాటిని, ఇలాంటి వాటన్నింటినీ విడిచిపెట్టి నిత్యము అహం బ్రహ్మాస్మి అనే దృష్టిలో ఉండటమే స్వాత్మ ప్రతిష్ఠా లక్షణం. అటువంటి స్వాత్మ ప్రతిష్ఠా లక్షణంలో నువ్వు ఉండు. అదేమవుతుంది? పరమానంద. అదే ఆనందం. ఇందాకేం చెప్పారు? ఈ సంసారం ఎటువంటిదని చెప్పారు? దుఃఖస్వరూప అన్నారు.
అది దుఃఖ స్వరూపత్వాత్, ఏమంటే సుఖం లేదా, ఉంది, అది తాత్కాలికమైన, ఇది శాశ్వతమైన ఆనందం అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్యాసేజీ అంత అద్భుతమైన ప్యాసేజీ, దీని ముందుది కూడా అంటే మనం ఇంకొకసారి చదువుకుంటే ఈ ఏమాత్రమైన పాపలేశం ఉన్నా అది అసలు ముందు భాష్యం నోటబట్టి చదువుకుంటే ఆ పాపం పోతుంది అని. పాపం పోవడం అంటే అర్థం మన మనస్సు భాష్యం మీద లగ్నం అవుతుంది అని. అలాగే సాంగాహ వేదాహ అపరా విద్య ఉక్త ఋగ్వేదో యజుర్వేద ఇత్యాదిన యత్తదద్రేశ్యం ఇత్యాదిన నామ రూపం అన్నంచ జాయతే ఇత్యంతేన గ్రంథేన ఆది అంత దాంతో మొదలుపెట్టి దీంతో ఆఖరయ్యే ఆ మంత్రవర్ణాలతో ఉక్త లక్షణం అక్షరం అంటే లక్షణాలు ఆ యతదద్రేశ్యం అని అక్షర పరబ్రహ్మ యొక్క లక్షణాలని చెప్పి యయా విద్యయా అధిగమ్యతే ఇది పరావిద్య సవిశేషణ ఉక్త. అటువంటి అక్షర పరబ్రహ్మ ఆ విద్యని నువ్వు గనక తెలుసుకున్నట్లయితే అది నీకు పరావిద్య అవుతుంది అని విశేషణాలతో సహా చెప్పారు. అతఃపరం అనయోర్ విద్యయోహో విషయౌ వివేక్తవ్యౌ, నువ్వు వివేకించి తెలుసుకోవాలి. అది ఇది ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అని ఎక్కడికక్కడ విభాగం చేసి ఓహో దీని స్వభావం ఇదా, దీని స్వభావం ఇదా అని వివేకంతో నువ్వు వివేచన చేసి తెలుసుకోవాలి. ఇది సంసార మోక్షౌ ఇది ఉత్తరో గ్రంథ ఆరభ్యతే. తత్ర అపరవిద్యా విషయ కర్త్రాది సాధన క్రియా ఫలభేద రూప సంసార అనాది అనంత దుఃఖస్వరూపత్వాత్ హాతవ్య ప్రత్యేకం శరీరిభిః సామస్యేన నదీస్రోతోవతు అవ్యవచ్ఛేద రూప సంబంధ తదుపశమ లక్షణ మోక్ష. పరవిద్యా విషయ అనాది అనంత అజర అమర అమృత అభయ శుద్ధ ప్రసన్న స్వాత్మ ప్రతిష్ట లక్షణ పరమానంద అద్వయ ఇది. అంటే పరవిద్యకి మొదలు తుదాలేనటువంటి బ్రహ్మమే మోక్షం. అంటే సంసారం అంతా అజ్ఞాన కల్పితం, అనిత్యం, అసత్యం కనుక మొదలు తుదా లేవు. మోక్షం నిత్యశుద్ధం కనుక దీనికి మొదలు తుదా లేవు అని వ్యాఖ్యానం చెప్తున్నారు పెద్దలు. సంసారము అజ్ఞానానికి మొదలు తుదా లేదు, మోక్షానికి మొదలు తుదా లేదు. అయితే రెండు ఉన్నాయా అండి? రెండు లేవు. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఏమిటా ఒకటి? సంసారమా మోక్షమా? ఆ మోక్షము లేదు, ఏమీ లేదు. పరబ్రహ్మ తాను అంతటా వ్యాపించి తానే నిశ్చలంగా ఉన్నాడు. కుమార సంభవం కావ్యంలో పరమాత్మని పరమేశ్వరుణ్ణి కాళిదాసు వర్ణించిన స్థితి ఎలా కూర్చున్నాడో అలాగా నిశ్చలతత్వం వ్యాపించి ఉంది. మరి ఇదేమిటి? ఇది లేదు. ఇది లేదంటే ఈ ఉపాధులు ఎదురుకుండా ఈ మాటలు మాట్లాడటం ఇది అంతా లేదు. లేని దాన్ని ఉందని చూస్తున్నావు. ఆ దృష్టి కల్పించుకోకపోతే అంతా నీకు అసంబద్ధంగానే కనిపిస్తుంది. అది అందుకని ఏం చెప్తున్నాం మేము? అవిద్య తొలగిపోతే తన స్వరూపంలో నిలిచి ఉండటం అనే రూపంలో ఉండే మోక్షమే ఉంటుంది. అదే దానికి అజరహ అంటే జర ముసలితనం అనేది లేదు. తర్వాత అమరహ క్షీణించిపోవటం అనేది లేదు. అమృత సావు లేదు. అభయ భయం లేదు. శుద్ధ కాలుష్యం లేదు, పరిశుద్ధం. కాలుష్యం ఏమిటి? రాగద్వేషాదులు కాలుష్యం, అవి లేవు. తర్వాత ప్రసన్న శాంత స్వరూపం, ఏ విధమైన అలజడి ఉండదు, శాంత స్వరూపం కలది. తర్వాత అంటే ప్రసన్న అంటే ఇంకో అర్థం పుణ్యపాపాలు లేనిదే అని చెప్పారు. స్వాత్మ ప్రతిష్ఠా లక్షణ అంటే తన స్వరూపంలో తాను అలా స్థిరపడి ఉండిపోవటమే. ఇంకా అప్పుడు ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఈ సంసారం ఇదంతా ఏమి ఉండదు. ఏది ఉండాలో అదే ఉంటుంది. అదే ఉంది, అసలు ఇది లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండవది అద్వయ, రెండవది లేనిది. అంటే ఇది ముక్తావస్థ. ఈ స్థితి ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత రావటం కాదు, బతికుండంగానే అనుభవించాలి. దాన్నే ఏమంటారు? జీవన్ ముక్తి అంటారు. సరేనండి, బాగుందండి. ఇంతవరకు మీరు చక్కగా భగవత్పాదుల వారు
పరా విద్యల యొక్క విషయాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకేం చెప్తారు? ఇంకొక మాట చెప్తాం వినండి అంటున్నారు. ఏమంటున్నారు? పూర్వం తావతు మొట్టమొదట మేము ఏం చేస్తామంటే అపర విద్యాయాహ విషయ ప్రదర్శనార్థం ఆరంభ. నీకు పరాపర విద్యల్లో మరి ప్రథమ ఖండంలో చెప్పారు కదండి, అక్షర పరబ్రహ్మ స్వరూపం, తర్వాత ఈ జగత్తు ఉత్పత్తి స్థితి విధానం చెప్పాము. అది పరా విద్య యొక్క ఫలితం అని కూడా చెప్పాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాం మేము. ఆ చెప్పటంలో ముందు ఏం చేస్తాం? అపర విద్యాయాహ విషయ ప్రదర్శనార్థం చెప్తాం. అపర విద్య యొక్క విషయం ఏమిటో నీకు వివరించి ముందు మేము చెప్తాం. అంటే ఏంటనమాట? 1వ మంత్రం దగ్గర నుంచి 6 మంత్రాల వరకు అపర విద్యా విషయం అని చెప్పారు కదా, అది ఆ విషయం చెప్తాం. చెప్పి ఎందుకని అంటే దానికి సమర్థిస్తున్నారు అర్ధాంతర న్యాసాలంకారం. ఏమని తద్దర్శనేహి, ఏ దర్శనం? అపర విద్యా విషయ దర్శనం వలననే హి కదా తన్నిర్వేదోపపత్తికి. నీకు ఆ అపర విద్య వలన ఇబ్బందులేమిటో, దాంట్లో ఉండే బాధలేమిటో తెలుస్తూనే కదా దాన్ని పోగొట్టుకోవటానికి, దాని నిర్వేద ఉపపత్తికి, దాని మీద విరక్తి అనేది కలుగుతుంది నీకు. తదాచ, అందుకనే మేము చెప్తాం 12వ మంత్రవర్ణంలో ఏమని చెప్తున్నాం? పరీక్షలో కాన్ కర్మచితాన్ అని అక్కడ చక్కటి సలహా కూడా మేము చెప్తాం. ఇప్పుడు దాన్నే మళ్ళీ ఇంకొక అర్ధాంతర న్యాసంతో నహి అప్రదర్శితే పరీక్ష ఉపపద్యతే. ఇది అద్భుతమైన వాక్యం. ఇది అంటే నీవు నహి నిరూపించు, నువ్వు నిరూపించకుండా దేన్ని ఎలా పరీక్షిస్తావు? ఓ నిరూపణ ఉందనుకో, ఆ నిరూపణలో యథాతథం దాని యొక్క మంచి చెడ్డలు తేలుతాయి. అప్పుడు నువ్వే మంచిదా చెడ్డదా అని నిర్ణయించుకుంటావు. అప్రదర్శితే, నిరూపణ చెయ్యకుండా పరీక్ష ఉపపద్యతే, తెలుసుకోవటం ఎలా పరీక్షించడం సంభవం కాదు. అంటే అటువంటి సంసారాన్ని నిరూపించడానికి ఈ తర్వాత మంత్రం వస్తున్నది అని చెప్తున్నారన్నమాట. ఏ మంత్రం చెప్పారు ఇప్పుడు? తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరద నియతం సత్యకామాః ఏష వః పంథా సుకృతస్య లోకే. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతికి.